నమస్తే. ఈరోజు మంగళగిరి బీసీవై పార్టీ ఆఫీస్లో అయితే బీసీ ధర్మదీక్ష కార్యక్రమం అయితే నిర్వహిస్తా ఉన్నారు. సో పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో సో ఈ దీక్షకి ప్రధానంగా 5 డిమాండ్ల పేరిట బీసీలకు న్యాయం చేయాలి, బీసీలకు సంబంధించిన రక్షణ చట్టం కావచ్చు, బీసీలకు 44% రిజర్వేషన్ కావచ్చు, అలాగే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి రావాల్సిన నిధులు విడుదల చేయాలంటూ ప్రధానంగా ఈ 5 డిమాండ్లతోనైతే ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు అయితే కూర్చోవడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి బీసీవైకి సంబంధించిన బీసీవై పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీసీవై పార్టీ పిఏసీ మెంబర్ మేకల వివేక్ యాదవ్ మనతో పాటు అయితే ఉన్నారు. అన్న నమస్తేనే. సో ప్రధానంగా అయితే బీసీవై పార్టీ ఆధ్వర్యంలో మీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ ధర్మదీక్ష అయితే నిర్వహిస్తున్నారు. సో ఏదైతే ఇక్కడ ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి బీసీలకి న్యాయం చేసే దిశగా వెళ్తా ఉందో, అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈరోజు చూసినట్టయితే ఏవైతే 5 డిమాండ్లు ఉన్నాయో ఇవే కొత్త డిమాండ్స్ కావు. ఇది గత 70 సంవత్సరాల నుండి ఈ డిమాండ్స్ మీద ప్రతి పార్టీ వచ్చి రాజకీయం చేసి బీసీ ఓటులను తీసుకొని మేము చేస్తాము, బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తాము అని చెప్పడం తప్ప ఏం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంక అయిపోయింది. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఈ ఒక బీసీ లీడర్, ఒక బీసీ బిడ్డ బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ తరఫున ఈ 5 డిమాండ్ల గురించి ముందుకు వచ్చాడు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదో ప్రజలు ఉన్నారో ఆయనకు వచ్చి మద్దతు తెలుపుతుంటూ ఏవైతే కూటమి ప్రభుత్వం ఈరోజు 5 డిమాండ్లు ఏ రోజు సింబా గర్జనకి ఇచ్చామో ఫిబ్రవరి 22 అది మార్చి 31 ముగించింది. ఆ రోజు ఈ రోజు వరకు అదేవిధంగా ఈ 5 డిమాండ్లు కొత్తవి కాదు. ఖచ్చితంగా దీనిపైన మేము ప్రభుత్వం దిగొచ్చేదాకా బీసీ దీక్షలు ఆమరణ నిరాహార దీక్ష రామచంద్ర యాదవ్ మద్దతు తెలుపుతూనే ఉంటాము. అంటే ఎలక్షన్ ముందు ప్రచారంలో భాగంగా బీసీల ఓట్ల కోసమే ఏదైతే ఉందో బీసీలకు రక్షణ చట్టం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పట్టేసిందని చెప్పేసి ప్రధానంగా ప్రజలు చెప్తా ఉన్న పరిస్థితి. ఎందుకు మరి అంటే బీసీలను ఓట్ల కోసం వాడుకొని ఇప్పుడు ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళని ఎందుకు పక్కన పెట్టింది అనుకోవచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది కేవలం వాళ్ళ ఓటు రాజకీయాలు, వాళ్ళ ఉన్న స్థాయిలో వాళ్ళ అనుకూలమైన చెరువుల గురించి ఆ ఎలక్షన్స్ టైంలో ఓట్లు అడిగి బీసీలకు చెప్పి ఏదో కొంతమంది ఏదో ఇచ్చి ఇయ్యనట్టు కొన్ని బీసీ కార్పొరేషన్స్, బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ మైనారిటీ ఏదైనా కానీ. అదేవిధంగా నేను ఒకటి అడుగుతాను, ఈరోజు టీడీపీ గవర్నమెంట్లో ఉన్న బీసీ లీడర్స్ ఎవరైనా కానీ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, వాళ్ళకు ఉండాలి. ఈరోజు ఒక బీసీ బిడ్డ ఇంత నిలబెడుతుండు. ఎందుకు మీరు ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, ప్రభుత్వం ఏంది ప్రజల గురించే కదా, ఇవేమో 5 డిమాండ్లు ఏం కొత్తగా లేవు కదా. మీరు ఎందుకు ప్రశ్నించి క్యాబినెట్ మీటింగ్ పెట్టి అయ్యా ఇట్లా జరుగుతుంది మళ్ళీ ఏం చేద్దాము, మా బీసీలకే అన్యాయం జరుగుతుంది, ఎందుకు ఖచ్చితంగా మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు మన బీసీలను వాళ్ళు అనగదొక్కుతున్నారా టీడీపీలో కూడా? దీని కారణం ఏంది? ఇంత జరుగుతా ఉన్నా మరి బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎందుకు మరి దీనిపై ఇంతవరకు ప్రశ్నిస్తలేరు కావచ్చు, బీసీలకు న్యాయం చేసే దిశగా ఎందుకు ముందడుగేస్తలేరు అంటే ఏం చెప్తారు? ఈ రోజు ఏంటంటే ఈ ప్రభుత్వాల ఒత్తిడి వల్ల మనకు చైతన్యం లేకపోవడమే ఇదొక పెద్ద ఎగ్జాంపుల్. ఇదొక ఆమరణ నిరాహార దీక్ష. ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు రాజీనామా చేస్తాం, మీరు బీసీ రిజర్వేషన్స్కి ఇవ్వకుంటే 5 డిమాండ్స్ ఇవ్వకుండా మేము అందరం డిమాండ్ చేస్తాం, గవర్నమెంట్ దిగి రాదా? అలా గవర్నమెంట్ పడిపోదా? ఎందుకు చేయట్లేదు? మన బీసీ లీడర్సే కదా వాళ్ళు, బీసీ ఎస్టీ మైండ్ ఎవరైనా కానీ వాళ్ళు రాజీనామా చేశారనుకోండి ఖచ్చితంగా గవర్నమెంట్ దిగి వస్తుంది. అది ఆ చర్యలు వాళ్ళకు ఉండాలి. ఈ రోజు ఒక వేదిక మీద చైతన్యం తేవడమే బీసీ ఎస్టీ మైనారిటీలకు రామచంద్ర యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నా అంగీష్టానికి ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. అంత విధంగా చేస్తాం కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే దేనికి ఆలోచిస్తే అర్థమవుతలేదు. వాళ్ళకి అధికారమే ముఖ్యం అంటే ఇంకా వేస్ట్. వాళ్ళు బీసీ బిడ్డడానికి చెప్పుకోవడానికే సిగ్గుచేటు. బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వచ్చిందన్న. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడికి అనేక వర్గాల నుండి తెలుగు రాష్ట్రాలు కాకుండా కానీ పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ మహారాష్ట్రకి వచ్చి కూడా ఈ బీసీ లీడర్లు అందరూ కూడా వచ్చి ఈరోజు రామచంద్ర యాదవ్ గారికి మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు చూసినట్టే మంగళగిరి కానీ గుంటూరు కానీ నియర్ బై ఉన్నా కానీ ఏవైతే మన బీసీ సంఘాలు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఏ సంఘాలు వచ్చి మద్దతు ఇచ్చారో మీరు ఖచ్చితంగా లైవ్లో మీరు అందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ చైతన్యం అవుతారు. ఈ డిమాండ్లు ఒప్పుకునేదాకా మేము ఆమరణ నిరాహార దీక్ష తీస్తాము. దాంతోపాటు మద్దతుగా డే అండ్ నైట్ బోడే రామచంద్ర యాదవ్తోనే ఉంటాం. థ్యాంక్ యూ.